ఏంటే నీ మీద పడకుండా సమంత తమన్నా మీద పడమంటావా? నువ్వు నీ ఎరికముడిలు సారీ అక్క, సారీ. మళ్ళీ నోడుదోలా. నువ్వేం చెప్తే చేస్తానక్క. థ్యాంక్ యూ. పడుకుంటే లెమ్మంటావు, లెమ్మంటే పడుకోమంటావు. ఏందక్క ఇది? సరే పడుకుంటాలే. కానీ ఏంది ఏంది? బోర్లా తిరిగి పడుకో. ఏ కొత్త గేమ్ ప్లాన్ చేసావా? నీ ఇష్టం. జై జాకీ చాన్. కానీ అన్నా అక్కకి సీట్ అంటే లవ్ ఎక్కువ కదనా? నాన్నా అది లవ్ కాదురా, మన సీటు చింపితే చిరిగి చాట్ అవుద్దని క్లారిటీ. పిచ్చి మొహం ఉంది, అసలు శాతం కావట్లేదు. అక్కాయ్ నువ్వెంత పొడిచినా నాకేం అవదక్కాయ్. చెప్పాగా. హలో మేడం ఆగు, నువ్వేంటి పని చేస్తావనే ఐరన్ మ్యాన్ అండర్వేర్ అని పని వేసుకొచ్చా. దొరికిపోయా. ఇక్కడ గొడవచ్చురా. ఇప్పుడేం చేస్తావురా? బావా కాపాడు. బావా బాబా ఏదో చేయరా. బాబా ఏదో చేయరా. ఇప్పుడేం చేస్తావురా?
పని చేద్దాం, హెల్మెట్ తీసుకో. క్యాచ్. వద్దు వద్దు బావా కాపాడు. దా పొడుచుకోవే. దా. ఇదిగో అన్న క్యాచ్. ఇవ్వు తొందరగా. అయ్యో, ఏంటి వీడు? త్వరగా. అక్క అక్క అర్జున్ బెల్లి ఎక్కడ ఉంది? బల్లి అక్కమ్మా. మమ్మల్ని కొడతావే. నాతోనే ఆటలాడతారా? Kindly use your helmet. Use helmets. It saves your life from accidents and dams. ఇది బావా ఇటుపోయింది. ఇది వెళ్ళిందబ్బా. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిపోయిందిరా? మళ్ళీ వచ్చింది. నన్నే మోసం చేస్తారా? మౌనం చేస్తావు. ఏం చేస్తావు నువ్వు? బావా ఇట్రా. దీనికి బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు బాబా. కరెక్టే. మనం లోపల ఐరన్ సూట్లు వేసుకున్న విషయం దీనికి ఇంకా తెలియదేమో. మనల్ని ఏం చేస్తుందన్నా? నేను చెప్తాను రా. తీసుకో. పిచ్చి మోహన్. నెక్స్ట్ ఇదిగో తీసుకో. బాబా అక్క దగ్గర స్టాచ్యూ ఆప్షన్ ఉన్న విషయం మర్చిపోయాను బాబా. కరెక్టేరా. మనల్ని ఇప్పుడు ఏం చేస్తుందన్నా? నేను చెప్తారా. కాలు అతికిపోయాయి. అక్క నేనేం చేయక దండం పెడతాను. నా పరిస్థితి ఏంటన్నా? అక్క నీకు దండం పెడతానక్క. అక్క నీకు దండం పెడతానక్క. నువ్వే ఎలాగోలా డైవర్ట్ చేయాలి. నేను చెప్తాను. ఓకే ఓకే. అక్క నువ్వే వంట బాగా చేస్తావు? అక్క నీ ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్ ఏంటి? నిన్ను మాత్రం ఈరోజు చంపుతా. గోవిందా గోవిందా. బామ్మ నాకంటే ముందు రాలిపి కూడా వస్తున్నాడు. జాగ్రత్తగా చూసుకోమ్మా. జాగ్రత్తగా చూసుకో. బంగారు రేటు తగ్గింది తెలుసా? పట్టు చీరల మీద 50% డిస్కౌంట్ ఇస్తున్నారట. హెయిర్ కట్ చేయించుకుంటే ఫేస్ ప్యాక్ ఫ్రీ అండ్ సిస్టర్. టీవీలో అత్తాకోడలో కొత్త సీరియల్ వస్తుంది చూసావా సిస్టర్? అమ్మయ్యా అయ్యి భలే వర్కౌట్ అవుతుంది. అవునా? మా నెట్వర్క్ లో ఈ విషయం నాతో ఎవరు చెప్పలేదే. ఇంతకీ ఏ సీరియల్ పేరేంటి? అది దాని పేరు అత్తాకోడలు ఐపీఎల్ అక్క. ఐపీఎల్ అంటే క్రికెట్ కదా. అత్తాకోడలు సీరియల్ క్రికెట్ కన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని దానికి ఆ పేరు పెట్టారంట. అవునా? ఏది పెట్టండి చూద్దాం. అది ఈ టైంలో రాదు సిస్టర్. మరెలా? అర్జెంట్ గా నేను ఆ సీరియల్ చూడాలి. ఊరి తినేసాలో ఏంట్రా? నోటు దోలు సిస్టర్ ప్లీజ్ పట్టించుకోకే. ఓకే ఓకే. ఇప్పుడు అక్క ఎలాగో ఆ సీరియల్ టీవీలో చూడలేదు కాబట్టి జరిగిన కథని మనం రోల్ ప్లే చేసి చూపిద్దాం. రోల్ ప్లేనా అంటే? అంటే నేను కోడలిగా అత్తగా డైలాగ్ టు డైలాగు యాక్షన్ కి రియాక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా చేసి చూపిస్తాం. ఇప్పుడు మేము నాటకం వేయాలంటే మమ్మల్ని రిలీజ్ చేయాలి కదా. తొందరగా చెయ్యి. పద వెళ్దాం పద. అతనే ఉండక్క అక్క మనం అక్కడ కూర్చొని సీరియల్ పద. మళ్ళీ అక్క కోపం వస్తుంది. స్క్రిప్ట్ లేదు కాబట్టి
నోటుకొచ్చింది వాగేస్తా. నువ్వే ఎలా కూడా మేనేజ్ చేయాలో కోడలా. అలాగే అత్తయ్య, నేనున్నానుగా, మీరు చెలరేకపోండి. పద పద, పిచ్చాక మళ్ళీ సీరియస్ అయిద్ది. అబ్బా గాయట్లేదబ్బా, ఏం చేయాలి? ఇదిగోండి సిస్టర్ చిప్స్. ఓ సారీ సిస్టర్, ఫ్లోలో నువ్వు మనిషి అనుకున్నాను. అత్తయ్య మీరు కాదు అత్తయ్య దించండి. ఆగు, నేను ముందు వెళ్తాను. ఎక్కడే కోడలా? వసే మొదటి స్టెప్ కోడలా, ఎక్కడ తెచ్చావే? రా బయటికి. ఏంటే వినపట్లేదా? చెవులు దొబ్బయ్యా? వినబడి కూడా పలకట్లేదా? రా బయటికి. వస్తున్నాను అత్తయ్య. నాకు తెలిసే నువ్వు రూములో కూడా పలకట్లేదని. అయ్యో అత్తయ్య, ఎందుకే అబద్ధం చేసుకుని అభండాలు వేస్తారు? అబ్బాబ్బాబ్బా, నీ ఉల్లిపాయ ఏడుపులు పకోడీ వ్యాపారం నా దగ్గర కాదే, నీ మొగుడితో చూపించుకో. అత్తయ్య నాకే మాట మాట తిరిగి చెప్తావే. ఏంటే ఏమన్నావే? అమ్మానా? అయ్యో అయ్యో అయ్యో, అత్తారింటికి వచ్చి 6 ఏళ్ళైనా సరే ఇంకా అమ్మ నడుస్తావా గాని అత్తయ్య అండానికి నొర్రట్లేదే. దొంగ మొహందన, దొంగ మొహందన. ఏమనుకున్నావే? ప్రపంచంలో తెలుగువాడు ఎవడైనా ఎక్కడున్నా దెబ్బ తగిలినా నొప్పి కలిగినా అమ్మ అంటాడే కాని అత్తయ్య అమ్మ అవయ్య అమ్మో కూడా రంకు మొగడా అంటారంటే అమ్మో అమ్మో ఎన్ని మాట్లాడినవే బోడుకుండా, ఎన్ని మాట్లాడినవే నన్ను. వదిలిపెట్టవే. పెద్ద చిన్న లేకుండా ఏంటి ఆ మాటలు? డైలీ సీరియల్ అత్త చుట్టు పెట్టుకుని కోడల్ని ఫస్ట్ టైం నేను చూస్తున్నానే. అవునా? అవునే. అవును. ఏంటి ఏమన్నా? అమ్మా. అవునా? ఏంటి ఏమన్నా? ఏమన్నా? ఏంటన్నా? పైకిలే పైకిలే. ఏంటే? ఏమంటున్నావు? కొడుతుంటే కోడలా అనకుండా అమ్మ అంటున్నావేంటే? చుంచు మొహం. అమ్మా అమ్మా అమ్మా. కోడలా అను అను అను. కోడలా 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 కొడతావేంటి? కోడలా గుర్తుండాలి కదా. వదిలేయమ్మా కోడలా, బుద్ధి వచ్చిందమ్మా, వదిలేయమ్మా. మీ అమ్మాయి కాదు, ఎవరమ్మ కావాలంటే వాళ్ళ అమ్మని అందరినీ గుర్తెచ్చుకో. నేనేమన్ను? ప్లీజ్ అమ్మా, నీ దండం పెడతా, నీ కాలు పట్టుకుంటా. అలారా దారికి. ఏంటక్క ఏమైంది? ఈ ఎపిసోడ్ నాకు నచ్చలేదు. అదేంటి సిస్టర్, కష్టపడి మరి కోడల్ని గెలిపించారు కదా, అందుకే నచ్చలేదు. నిజాన్ని మార్చి చూపిస్తే నమ్మేస్తారనుకున్నారా? రేపు మళ్ళీ ఇదే స్టోరీ రిపీట్ అయితే లాలీపాప్ ని చంపేస్తా. మదర్ ప్రామిస్. లాలీపాప్ ని చంపేస్తా. చంపేస్తుందా? యాజ్ ఇట్ ఈస్ జరిగిన స్టోరీ రిపీట్ చూపించాలి, లేదంటే లేదంటే పోయింది. నాకు డౌట్, ఏంటి లాలీపాప్ ని చంపేస్తా అంటుంది?
ఆ పిచ్చిదేం తలుచుకుంటే భయం వేస్తుంది బావా. నాకు భయంగానే ఉందిరా. బట్ ఇలాంటి టైంలోనే మనం కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఆల్రెడీ ఆ దెయ్యం మన సీరియల్ డ్రామాకి కనెక్ట్ అయింది కదా. కూల్. ఏం కూలో ఏమో, ఈరోజు ఎపిసోడ్ నచ్చపోతే నన్ను మర్డర్ చేస్తుందిరా. నచ్చకపోతే కదరా, రిలాక్స్. ఖచ్చితంగా ఈ రోజు ఎపిసోడ్ తనకి నచ్చి తీరుతుంది. అంతేనా? అంతే. కానీ ఎలా బావా, డ్రామాలో దానికి ఏ మసాలా కావాలో నాకెలా తెలుసుద్దిరా? డ్రామాలో ఏ మసాలా కలపాలో నైట్ డిసైడ్ చేద్దాంలే. ముందు నువ్వు లాలీపాప్ తో కలిసి ఆ ఫకీర్నో అమ్మ దొంగ వాళ్ళనో క్యాచ్ చేయాలి. ఆ చేపల్లో ఉన్న ఆత్మలు తీసి మన మరిడమ్మ వాళ్ళని మన ఇంటికి తెచ్చుకుందాం. డన్ డన్. ఆహా, ఆహా, ప్రకృతి ఎంత అందముగా ఉంది. అవునరా. ఆ ఫకీర్ చెప్పినట్టుగా వచ్చే అమావాస్య వరకు మీకు రోజు ఈ విభూతి తినిపిస్తా. మీరు బుద్ధిగా మాకు ఇవ్వాల్సిన వరాలన్నీ ఇవ్వాలమ్మా, సరేనా? రే, పెట్టిన ముద్దులు చాలు, వెళ్దామా? ఒక్క నిమిషం బావ, వెళ్ళిపోతామా? రే, టైం అవుతుందిరా. జాగ్రత్తగా ఆడుకుంటూ ఉండండమ్మా. నేను మళ్ళీ రేపు వచ్చి కలుగుతా. ఓ బాబ్జీ బాబాయ్. హలో బాబాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. గుడ్ గుడ్. నిన్న డెలివరీ డేట్ నెక్స్ట్ మంత్ అని చెప్పారు. ఓ సూపర్. ఇంకా ఏంటి విశేషాలు కార్తీక్? ఏముంది బాబాయ్, ఆత్మల కేసు అంతా కామనే. ఇంతకీ మా లాలీపాప్ సెట్ అయ్యాడా? సెట్ అయ్యాడు. అదిగో ఆ గాడితో కలిసి బయటికి వెళ్ళాడు. మీరేం వరీ కాకండి, మొహమాటం లేకుండా వాడుకుంటున్నాం. మంచిది కార్తీక్, ఉంటాను. టేక్ కేర్. బాయ్. బాయ్ బాబాయ్, ఉంటాను. బాయ్. మే కమిన్ సార్? కమిన్. మే కమిన్ సార్? ఎస్ కమిన్. మే కమిన్ సార్? ఎస్ కమిన్. 4 ఇంటర్వ్యూలు చేసేసరికి హెల్యూసినేషన్ వచ్చేసింది. సార్ మే కమిన్ సార్? ఎవరు లేరు కదా. మళ్ళీ హెల్యూసినేషన్ అయింటుందా? ఏంటి సార్ వినబట్టలేదా? నేను చేసింది అమ్మాయిల ఇంటర్వ్యూ కదా, హెల్యూసినేషన్లో అబ్బాయి వాయిస్ వస్తుందేంటి? ఇదేదో తెలుసుకోవాల్సిందే. ఎవరు లేరు కదా ఇక్కడ. మేబీ హెల్యూసినేషన్ అయి ఉంటుంది. ఛే.
కొత్త అప్డేట్స్ ఏమొచ్చాయి? ఎవడ్రా ఆటలాడుతున్నాడు? ఎవడ్రా ఆటలాడుతున్నాడు? ఎవడ్రా ఆటలాడుతుంది? ఎవరో ఎవరక్కడ? ఎవరు లేరే. సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది?